తెలంగాణలోని రైతులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట పెట్టుబడి సాయం సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుగా ప్రారంభమై ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగుతున్న ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు అందించిన మొత్తం నిధుల పంపిణీ ఏకంగా 46% పెరిగి 73,320 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం 2018లో ఈ పథకం ప్రారంభమైనప్పుడు కేవలం భూమి ఉన్న సుమారు 58 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందేది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేస్తూ అర్హులైన వ్యవసాయ కూలీలను, కౌలు రైతులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది. దీనివల్ల ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 73 లక్షల మార్కు దాటింది. ఈ మొత్తం వ్యయంలో 2018 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 50,250 కోట్లు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మరో 23,070 కోట్లను విజయవంతంగా విడుదల చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సుమారు 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను చేర్చారు. గతంలో భూమి ఉన్న వారికే సాయం దక్కే విధానం ఉండగా, ఇప్పుడు నిజమైన కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థిక అండ లభిస్తోంది. దీనివల్ల రాష్ట్ర బడ్జెట్ పై వార్షిక భారం పెరిగినప్పటికీ నిరుపేద రైతులకు నేరుగా నగదు బదిలీ జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా వారీగా పరిశీలిస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్ల గరిష్ట నిధులు అందగా, ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా వ్యవసాయ భూములు లేని హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అర్హత లేని బోగస్ లబ్ధిదారులను, సాగులో లేని భూములను ఈ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. డేటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ సహాయం నిజమైన రైతులకు, కూలీలకు మాత్రమే చేరేలా పక్కా నిబంధనలను అమలు చేస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. విడతల వారీగా ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.